రక్తహీనత అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం, ఎనిమియా అంటాం, ఎనిమిక్ పేషెంట్స్, పాండు వ్యాధి అంటారు. సో ఏదైనప్పటికీ రక్తం లేకపోవడం, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడం, దానికి ఒక మంచి షర్బత్ మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా తొందరగా రక్త వృద్ధి జరుగుతుంది. ఇంకా జీవితాంతం రక్తహీనత కోసం మందులు ఏమి వాడక్కర్లేదు. షర్బత్ ఎలా చేసుకోవాలంటే పదార్థాలు: దానిమ్మ పళ్ళ గింజల రసం లీటరు, యాలకుల పొడి 20 గ్రాములు, బెల్లం కేజీ తీసుకుని ఒక గిన్నె పొయ్యి పెట్టి లీటర్ రసం ఆ గిన్నెలో వేసి బెల్లం వేయండి. బెల్లం వేసి చిన్న మంట మీద బాగా మరగబెట్టండి. అది మరిగి సగానికి మరిగి చిక్కగా తయారవుతుంది. చిక్కగా తేనెలా తయారవుతుంది. అప్పుడు కింద దింపుకొని యాలకుల పొడి చల్లి బాగా కలపండి. కలిపి చల్లారిన తర్వాత వడపోసుకొని గాజు సీసాలు వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. రోజు పిల్లలంటే 15 సంవత్సరాల లోపు వాళ్ళకి రక్తహీనత ఉంటే చెంచా షర్బత్ ఒక చిన్న టీ కప్పు నీళ్ళల్లో కలిపి ఇవ్వండి. చాలా రుచిగా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు బాగా తాగుతారు. అప్పుడు కూడా సరదా ఇవ్వచ్చు. పొద్దున సాయంత్రం 2 పూటలు ఇచ్చారనుకోండి, ఆ పిల్లల్లో ఉండే రక్తహీనత పోతుంది. పెద్దవాళ్ళు అయితే 2 చెంచాలు ఒక గ్లాసు నీళ్లు కలుపుకొని తాగాలి రోజు పొద్దున సాయంత్రం. బాగా రక్తహీనత అంటే 5, 6, 4 అలా పడిపోయిన వాళ్ళు ఉంటారు ఈ మధ్య. వాళ్ళు కూడా వాళ్ళైతే 2 పూటలు తాగండి. 8, 9 అలా ఉందనుకోండి, ఒక పూట చాలు. రోజు ఒక పూట, రాత్రి పూట ఒక 2 చెంచాలు నీళ్ళ కలిపి తాగడమే. అలా ఒక 40 రోజులు తాగండి. తాగి టెస్ట్ చేయించుకోండి. హిమోగ్లోబిన్ కరెక్ట్గా వచ్చింది అనుకోండి, ఆపేయండి. అలా ఏంటంటే 1 లీటరు సరిపోద్ది. మనకి కావాల్సినంత హిమోగ్లోబిన్ రావడానికి 1 లీటర్ రసం, కేజీ బెల్లం, యాలకుల పొడి, ఆ మిశ్రమం ఒకరికి సరిపోద్ది.